వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థుల మీద ఎలుకల దాడి సంఘటనకు నిరసనగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న మెదక్ జిల్లాలోని రామాయంపేట గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థుల మీద ఎలుకలు దాడి, నిన్న డిండి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులకు ఎలుకలు దాడి, కొండ భీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థుల మీద ఎలుకలు దాడి జరిగింది అని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకుల విద్యార్థులు ఎలుకలు కరిచి ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని తెలిపారు. పాము కాటుకు గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడిగారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాత్లవతు లక్ష్మణ్, పిల్లి పరమేష్, రమావత్ విక్కీ, పంది హరికృష్ణ, గుండాల వెంకట్, వడత్య గణేష్, కవటి వెంకటేష్, రామావత్ గోపి, అనిల్, రవి, శ్రీను తదితరులు ఉన్నారు. నైట్ 11:30 కూడా టీచర్ నైట్ ఉంటారు. అప్పుడు 11:30 చెక్ చేసి ప్రభుత్వ నిర్లక్ష్యం అని వైఖరి రక్షించాలి. గురుకుల ప్రభుత్వం అని వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. బీఆర్ఎస్ వర్ధిల్లాలి, టీఆర్ఎస్పీ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బీఆర్ఎస్పీ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బీఆర్ఎస్పీ వర్ధిల్లాలి. శుభ్రంగా ఉంచాలి గురుకులను వెంటనే. ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థుల నిరాశ ముఖ్యమంత్రి వెంటనే. మంచిగా వాళ్ళకి వాళ్ళే ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది. ఇంతకుముందు చూస్తే ఇప్పుడు చూస్తే అప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉండే ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉంది. అప్పుడు ఏదైనా విద్యార్థికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అందుబాటులో ఉండే ఏది ఉన్నా కానీ ఇప్పుడు అందుబాటులో లేకపోవడం బాధాకర విషయం. పిల్లలకి 13 మంది దగ్గర 13 మందికి ఎలుకలు కొరకడం చాలా బాధాకర విషయం. ఇలాంటిది ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఉన్నా కానీ చూసుకోవాలి, శుభ్రంగా ఉంచాలి ఏది ఉన్నా కానీ అనుకుంటున్నాను.